అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు దీప్తి. ఏపీ ప్రజా గ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. అలాగే స్టేట్ ఏపీ గ్రామ్ వార్డ్ వాలంటీర్ యూనియన్ వర్కింగ్ కమిటీ మెంబర్నండి CA2తో. అయితే నిన్న నారా లోకేష్ గారు వాలంటీర్ వ్యవస్థ లేదు ఇంకా అని ఒక అనౌన్స్ చేశారు. అవి అన్ని గ్రూపుల్లో ఫార్వర్డ్ అవుతున్నాయి. దాని గురించి వివరణ ఇవ్వడానికి వచ్చానండి. మనల్ని కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలుగా గుర్తిస్తుంది. అసలు వాళ్ళు హామీ ఇచ్చినప్పుడే, అంటే ఎలక్షన్ ముందు వాళ్ళు మీకు 10,000 చేస్తాం, మీ ఉద్యోగాలు ఉంచుతాం అన్నప్పుడు అప్పుడు కూడా మనం వైసీపీ నియమించిన వాలంటీర్లమే కదండి. ఆ విషయం వాళ్ళకి తెలీదా? మరి ఇప్పుడు ఎందుకండి వైసీపీ కార్యకర్తలుగా మనల్ని గుర్తిస్తున్నారు? ఫస్ట్. రెండోది, జీవో లేదు అన్నారు. జీవో లేదన్న విషయం వాళ్ళు ఫస్ట్ నెల మనకి శాలరీ వెయ్యప్పుడే తెలుసు. మరి ఈ 6 నెలలు ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? ఒక 3 నెలల తర్వాత మీకు జీవో లేదు, రెన్యువల్ లేదు, మేము జీవో ఇస్తాము, జీవో తెస్తామని చెప్పి అప్పుడు మంత్రి గారు ఎందుకు అన్నారు? మళ్ళీ అదే ఇంకో 3 నెలల తర్వాత వాలంటీర్లకి ఇంకా జీవో లేదు, మేమేం చెయ్యలేము, పొట్టని పిల్లలకి పేరు ఎలా పెడదామని ఎందుకు అన్నారు? దాని అంతటికీ కారణం మనమేనండి. అదొక్కటి ప్రతి ఒక్క వాలంటీర్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనం ముందుకు రాకపోవడం వల్లే ఈ రోజు వాళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అది ఒక్కటి ప్రతి ఒక్క వాలంటీర్ అబ్జర్వ్ చేయండి. ఇంకొక విషయం అండి, ఎవ్వరు కూడా దయచేసి డేలా పడిపోకండి. ఎందుకంటే మనం మొదటి రోజు ధర్నా కూర్చున్నప్పుడు వాలంటీర్లు ఇంకా అటెండెన్స్ యాప్లో ఉన్నాము, మాకు ఇంకా ఎటువంటి యాప్లు రిమూవ్ చేయలేదు, మేము ఇంకా ఉన్నామని మనం ఏ రోజైతే ప్రెస్ మీటింగ్ చెప్పామో అక్కడి నుంచి ఒక 2-3 రోజుల్లో మన అటెండెన్స్ యాప్లో మన పేర్లు మాయమైపోయాయండి. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే అక్కడ అది అయిపోయింది. తర్వాత ఆన్లైన్లో మేము ఉన్నామని చెప్పి ఇంకొక ఏదో ధర్నాలో మనం చెప్పిన ఒక 2-3 డేస్లో ఆన్లైన్లో మన పేర్లని మాయమైపోయాయండి. అవునా కాదా? మీరు ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, లాస్ట్ టైం మనం ఏం చెప్పామండి? మాకు ఇంకా బిల్స్ పెడుతున్నారండి, మే నుంచి బిల్స్ పెడుతున్నారు, మాకు 7 నెలలుగా జీతం రావట్లేదు అని చెప్పి మనం ప్రెస్ ముందు గోడు విన్నవించుకున్నాం. దానివల్ల ఏమైంది? అక్కడి నుంచి ఒక 2-3 డేస్లో అండి మన మే నుంచి పెట్టిన బిల్లులన్నీ రిమూవ్ చేసుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు మొన్న మనం ఏం చెప్పాం? మంత్రి గారు ఏదో క్యాబినెట్ లో చెప్పారు, ఇంతవరకు ఎవ్వరు కూడా ప్రెస్ మీట్ లో చెప్పలేదు, కనుక ఇంకా మనం ముందుకు వెళ్దాం, మనం పోరాటం చేద్దాం అన్నాం. అంటే వాళ్ళకి అది ఎలా అర్థమైందంటే, వీళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పలేదు కదా, పోరాటం చేస్తున్నారు, ప్రెస్ మీట్ లో చెప్తే పోరాటం ఆపేస్తారు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీ అందరూ ఒక్కటి గుర్తుంచుకోండి, అది ఏంటంటే మనం వాళ్ళు పట్టించుకోవట్లేదని ఆలోచిస్తున్నాం, కానీ వాళ్ళు మనం చేసిన ప్రతి పనిని పట్టించుకుంటున్నారండి. మన మీద ఫోకస్ పెట్టారు. ఎందుకంటే మనం ఏ రోజైతే బిల్లులు లేవన్నామో ఆ రోజు బిల్లులు పోయాయి, ఏ రోజైతే అటెండెన్స్ యాప్ లో ఉన్నామన్నామో ఆ రోజు అటెండెన్స్ యాప్ లో పేర్లు పోయాయి. నిన్న మనం ప్రెస్ మీట్ పెట్టలేదు అనగానే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే వాళ్ళ ఫోకస్ అంతా మన మీదే ఉంది. కనుక ఇక నుంచి అయినా ప్రతి ఒక్క వాలంటీర్ దయచేసి బయటకు రండి. మన స్ట్రెంత్ చూపించుకునే టైం వచ్చింది, మనం ఒక యూనిటీగా ముందుకెళ్లే టైం వచ్చింది. అంటే వాళ్ళు మనల్ని పూర్తిగా అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నామో ఏటి ప్రతిదీ వాళ్ళకి తెలుసు. మనం ఏం మాట్లాడుతున్నామో కూడా అది కూడా గవర్నమెంట్కి రీచ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, ఒక్క జిల్లాతో అయ్యే పనే కాదండి, 1-2 జిల్లాలు కాదు, అన్ని జిల్లాలో వాలంటీర్ని నేను నువ్వు అనుకోకుండా అందరం కూడా గ్యాదర్ చేసుకొని అందరం కలిసి రోడ్డు ఎక్కిన రోజున ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. మేమైతే CA2తో వెళ్తున్నామండి. వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తున్నారు, ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. కనుక మీ అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్క వాలంటీర్ ముందు బయటికి రండి. బయటికి వస్తే మనం వెయిట్ చేయాలని ఆలోచిద్దాం. ఏదో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు కదా అవుతుంది అంటే అది జరగని పని అండి. ఎందుకంటే మనం ఎంతమంది మీటింగ్కి వెళ్తున్నాము, ఎంతమంది ధర్నాకి వెళ్తున్నాము, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా గవర్నమెంట్కి వెళ్తుందండి. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు ఎక్కడైనా ధర్నా పెట్టండి, అక్కడ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు ఉంటారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు. మనం ధర్నా చేసిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ప్రతి ఒక్క మినిట్ వాళ్ళకి వెళ్తుంది ఇన్ఫర్మేషన్. కనుక అక్కడ 300 తోటి 500 తోటి కాకుండా 2000 3000తో చేయగలిగిన రోజున మనం సక్సెస్ వస్తుందండి. ప్రతి ఒక్క జిల్లాలో 8,000 నుంచి 10,000 మంది వరకు వాలంటీర్స్ ఉన్నారు. అందరి నెంబర్స్ ని గ్యాదర్ చేయండి, ప్రతి ఒక్కరిని యాడ్ చేయండి. దయచేసి రోడ్డుకి రండి. రోడ్డు మీదకి వచ్చామనుకోండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఆల్రెడీ మనం సక్సెస్ సాధించామండి. ఎందుకంటే గవర్నమెంట్ వరకు మనం రీచ్ అవ్వలేదు అనుకుంటూనే మనం ఈ రోజు గవర్నమెంట్ వరకు మనం రీచ్ అయ్యాం కనుకే మన అటెండెన్స్ యాప్ లో తీసేస్తున్నారు, అన్నిట్లో రిమూవ్ చేస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి కూడా మొన్న మనం చెప్పగా నేను ప్రెస్ మీట్ పెట్టారు అంటే ఖచ్చితంగా మనం రీచ్ అయిపోయాం. ఇంకా మనకి సక్సెస్ రావాలి అనుకుంటే దయచేసి ప్రతి ఒక్క వాలంటీర్ ఇప్పటికైనా ముందుకు రండి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఒక లేడీగా నేను వచ్చాను, అలాగే మీ అందరు కూడా రండి. నేను ఒక్కదానే కాదు, ప్రతి ఒక్కరు వస్తేనే మనం ఏదైనా చేయగలం. అదొక్కటి గుర్తుంచుకొని ప్రతి ఒక్క వాలంటీర్ కూడా నెక్స్ట్ స్టెప్కి ప్రతి ఒక్క అందరినీ తీసుకురాగలగాలి. ఎక్కడైనా ఒక మీటింగ్ జరుగుతుంటే వాళ్ళు వస్తారులే, మనం ఎందుకులే, మనం వెళ్ళకపోతే ఎవరికైనా తెలుస్తుందా అనుకోవద్దు.
మన కోసం ఈ 5 సంవత్సరాలు కష్టపడిన ఒక్కసారి 5 సంవత్సరాల శ్రమ ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డామో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాం. కనుక ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇప్పుడు సగానికి మనం చాలా వరకు సక్సెస్ అయినట్టే. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు అంటే మనం సక్సెస్ అయిపోయాము. ఇంకా సక్సెస్ కావాలంటే ప్రతి ఒక్క వాలంటీర్ రావాలి. కనుక ఎవరు ఇక్కడ నుంచి అయితే మిస్ అవ్వద్దమ్మా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఏ టైంకి రమ్మంటే ఆ టైం కరెక్ట్ టైంకి రావడం నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తాం. ప్లీజ్ అండి, ఒక వాలంటీర్గా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో చాలా మంది హ్యాండిక్యాప్స్ ఉన్నారు, చాలా మంది పిల్లల తల్లులు ఉన్నారు, భర్త వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అందరికీ ఈ జాబ్ అనేది చాలా నీడ్ అండి. కొంతమందికి అవసరం లేకపోవచ్చు కానీ చాలా నీడు. వాళ్ళ కోసమైనా 1-2 రోజులు మీరు స్పెండ్ చేసి టైం తీసుకొని వచ్చి మీరు కూడా అదే ధర్నాలో పాల్గొంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇక్కడి నుంచి అయినా ముందుకు రండి. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.